ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదు. ఆ ఇంట్లో వారిచ్చిన నీళ్లు తాగరాదు. వారికి ఏ వస్తువులు అమ్మకూడదు. పెళ్లిళ్ళు శుభకార్యాలకు ఎవరూ వెళ్ళకూడదు. ఏంటి పెదరాయుడు స్టోరీ అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. సినిమాల్లోనే కాదు, నిత్య జీవితంలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో పెదరాయుళ్ల ఆగడాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఓ మత పెద్ద ఏకంగా 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశాడు. ఇది కడప జిల్లా గాలివీడు మండలంలోని పెద్దూరు కస్బా వీధి. కరమల వంశానికి చెందిన 4 కుటుంబాలకు గ్రామ శివారులో కొంత భూమి ఉంది. వంశ పారంపర్యంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ భూమిపై కన్నేసిన ఓ వర్గం దాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలు రచించింది. వారికి తెలియకుండానే ప్రార్థనా మందిరానికి భూమి దానం చేసినట్లు పత్రాలు సృష్టించారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇక అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనటం ప్రారంభమైంది. కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలంటూ ఓ వర్గం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మత పెద్ద రంగంలోకి దిగాడు. కరమల వంశానికి చెందిన 4 కుటుంబాలను వెలివేస్తున్నట్టు హుకుం జారీ చేశాడు. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, వారికి ఏ వస్తువులు అమ్మినా, పెళ్లిళ్లు శుభకార్యాలకు వెళ్లినా వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని తీర్పిచ్చాడు. బాధితులకు టీ విక్రయించినందుకు టీ కొట్టు యజమానిని వెలివేశారు. దీంతో ఆయన మత పెద్ద ముందు క్షమాపణలు చెప్పి 550 రూపాయలు జరిమానా కట్టాడు. ఈ పరిణామాలతో కంగుతిన్న గ్రామస్తులు బాధిత కుటుంబాలను చూస్తేనే పరుగులు పెడుతున్నారు. తావుల కోసము వాళ్లకు బహిష్కరణ చేసినారు. చేస్తే కూడా మేము టీ ఇచ్చినామని మాకు బహిష్కరణ చేసినారు. బహిష్కరణ చేసిన బట్టి మేము పోయి మస్జిద్ కాడ పోయి క్షమాపణ చేసుకుని 550 రూపాయలు పెనాల్టీ కట్టి మళ్ళా ఇది చేసుకున్నారు సార్. ఇట ఏమన్నా న్యాయం ఉండదే. ఇక బాధితులకు దినముక గండంలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మంచినీటి కొలాయి దగ్గరకు వెళ్లినా, కిరాణా కొట్టుకు వెళ్లినా, పిల్లలు ట్యూషన్ కు వెళ్లినా వారు వ్యవహరిస్తున్న తీరు చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మా కుటుంబాల దగ్గర కొన్నామని ఓ 10 సెంట్లు కొన్నామని బలవంతంగా పోయినారు. వాళ్ళు ల్యాండ్స్ క్లీన్ చేసేదానికి మనకు దానికి హక్కు ఉంది, మన వాటాలు ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఆ రికార్డ్స్లు వాళ్ళకి ఎవరు అమ్మినారు అనేది మనం అడిగితే వాళ్ళు ఏం చేసినారంటే బలవంతంగా పోయి మేము ఆ వర్క్ చేసినారు వాళ్ళు. కానీ అది ఎందుకు చేసినారని ఇది మా ఆశలు బాగా నిలబెట్టండి, మీకు ఏమైనా ఉంటే కోర్టుకు పోని చెప్పినాం. ఆ రోజు ఆడు కూడా ఇన్లే సారు, బండ్రొద్దు కూడా పిలిచి వచ్చినాం. వాళ్ళ బండ్రొద్దు మాట కూడా ఇన్లే ఆయన. దీంట్లో ల్యాండ్స్ తమ కుటుంబం నుంచి ఓ వ్యక్తి చనిపోతే శవాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి శ్మశాన వాటికలో అడుగు పెట్టమని ప్రమాణం చేస్తేనే ఖననానికి అనుమతిచ్చారని వాపోతున్నారు. ఇంట్లో బహిష్కరణ పెట్టినాం మేము. ఆ ఇంట్లో పీనిగా ఉంటే మేము దానం చేసేదానికి రాదు, ఏరే ఇంట్లో మార్చండి అన్నారు. 2 దూరం మార్చినాం మేము. ఆడికి కూడా తానీలో ఎందుకు గొడవ అని మార్చింటే మళ్ళీ ఏం చెప్పి పంపించినారు. 4 వచ్చి ఇదే భుజం ఇస్తారు, భుజం ఇస్తారు. పినిగే ఎత్తుని పోయేటప్పుడు భుజం ఇస్తారు. ఆ భుజం ఇవ్వకూడదు. 4 మనుషులు మీరు రాకూడదు, 4 మస్జిద్కి రాకూడదు, నమాజ్ చదవకూడదు. అయితే మత పెద్ద మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నాడు. మేము మాట్లాడేమో చెప్పలేదు, ఏం లేదు. వాళ్ళ సిద్ధాంతాలు వేరే, మా సిద్ధాంతాలు వేరే. వాళ్ళు మసీదులో వచ్చి మాతో పాటు కాంపు నమాజ్ చదువుకుని పోమన్నాము. కానీ వాళ్ళు అమ్మి గలాట చేసేది, వాళ్ళ టైంలో వచ్చి ఎందుకు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటే ఇట్లా బదులు మసీదులు చేయకూడదు తప్ప మీకు కావాల్సిన పక్కన చేసుకోండి, వేరే సార్ మీరు చెప్పాము. అంతవరకు స్థల సమస్య మాకు దానకర్తలు 3 ఇచ్చారండి. జిల్లా ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకునేవారు కరువయ్యారని బాధితులు బోరుమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.